హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్లో అయితే చాలా ఉపయోగపడతాయి. సో తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే 1/2 kg అటుకుల్ని, మందంగా ఉన్న అటుకుల్ని తీసుకున్నాను. ఈ విధంగా ఉంటేనే చాలా మంచిగా వస్తాయి. సో దీంట్లోకి ఒక 5 పచ్చిమిర్చిని అయితే వాడుతున్నాము. దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. పొట్టు తీయకుండా వేస్తేనే దీంట్లో మంచిగా ఉంటుంది. దీంట్లోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత కచ్చపెక్కగా మిక్సీ పట్టుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసాను. దీంట్లో కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేశాను. దీంట్లో కొద్దిగా పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను, స్మాల్ కప్తో కప్పు. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటేనే తినేటప్పుడు మనకి టేస్టీగా అనిపిస్తాయి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా కరకర అనేలా ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే పల్లీలు, కరివేపాకు అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. దీంట్లోకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయది దీంట్లో వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ స్టవ్ని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో దీనికైతే 1/2 kgకి సరిపడేంత నేను కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్ వరకు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇష్టం ఉన్నవాళ్ళు దీంట్లో పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇప్పుడైతే ఇంట్లో లేవు కాబట్టి నేను పల్లీలతోనే చేస్తున్నాను. అందరు పిల్లలు తింటారు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేనైతే అటుకుల్ని యాడ్ చేస్తున్నాను. అటుకులు యాడ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా కలుపుతున్నాను. ఈ విధంగా మొత్తం కలిసేలా మెల్లగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత కూడా మనము స్టవ్ ఆపేసిన తర్వాత కూడా క్యాప్ పెట్టొద్దు. పూర్తిగా చల్లారే వరకు ఇదే ప్యాన్లో ఉంచి మూత తీసే పెట్టాలి. అలా అయితేనే అటుకులు అనేది కరెక్ట్గా క్రిస్పీగా ఉంటాయి. తినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ విధంగా అటుకుల మిక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.